ఇది చూడొచ్చా లేదా? సో, జెన్యూన్‌గా ఈ పర్టిక్యులర్ వీడియోలో అయితే చెప్తా. ఎందుకంటే మిక్స్డ్ రివ్యూస్ జనరల్‌గా ఏ సినిమాకైనా గానీ బావుంది అని కొంతమందంటారు, బాలేదు అని కొంతమందంటారు. కొంతమంది వేరే హీరో ఫ్యాన్స్ గూడా వచ్చేసి బాలేదంటూ ఉంటూ ఉంటారు. సో, ఇలా ఈ పర్టిక్యులర్ సినిమా అసలేంటి? నేను జెన్యూన్‌గా, హానెస్ట్‌గా బావుందా? బాలేదా? చూడొచ్చా? చూడకూడదా? అన్నీ క్లియర్‌గా చెప్తా. కాకపోతే ఏంటంటే, ఇట్లాంటి సినిమాలు కొంత ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ తమిళోళ్ళు తీస్తుంటారు. ఇలాంటి విలేజ్ బేస్డ్ కథల్ని తట్టుకునేటువంటి శక్తి మన ప్రేక్షకులకు చాలా తక్కువ. ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ కావాలి. డాన్సులు, పాటలు, ఫైట్‌లు, సుమో లగరటాలు. సో, ఇలాంటి వాటికి మన వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో, కొంత ఎమోషను, కొంత స్టోరీ, కొంత కామెడీ, కొంత ఇలాంటి సినిమాలకి బాగా ఎక్కువ అలవాటు పడ్డాం మన తెలుగు ప్రేక్షకులు. సో, మెయిన్. తమిళ్ వాళ్ళేంటంటే, వాళ్ళేమో రకరకాల సినిమాలు తీస్తూ ఉంటారు. విలేజ్‌లో అని, లేపోతే ఒక సినిమా ఉంది. బోరేస్తే ఆ బోర్ గురించి 2:30 గంటల సినిమా అనమాట ఒక విలేజ్‌లో ఇలాగ. సో, ఇప్పుడు ఇక 'పెద్ది' సినిమాకి గనకొస్తే, ఇది ఒక విలేజ్‌కి సంబంధించిన కథ. సో, ఎక్కడో విజయనగరంలో ఉండేటువంటి విలేజ్‌కి సంబంధించిన కథ. ఓపెన్ అవ్వటం మాత్రం ప్రెజెంట్ 2015, 16 అలా టైప్‌లో ఓపెన్ అయ్యి, సో, కాస్త ఫ్లాష్ బ్యాక్‌లకెళ్తా ఉంటదనమాట. జనరల్‌గా ఈ సమస్య అనేది దగ్గర దగ్గర ఒక 18,000 ఊర్లకి ఇలాంటి సమస్య ఉంది మన భారతదేశంలో. ఏంటి అంటే ఊర్లు ఎక్కడెక్కడో ఉంటుంటాయి. విలేజ్‌లలో అంటే మొత్తం అడవుల మధ్యలో ఉండే ఊర్లు గానీ, ఆహ్, గోదావరికి అటువైపు, ఇటువైపు ఉండేటువంటి ఊర్లు గానీ, మీరు చూసుకుంటే ఈ ఇంతకుముందు కొన్ని సినిమాలొచ్చినాయి. ఏంటి అంటే ఊరికి వాళ్ళు పడవలో ఎళ్ళాలి. పడవలో ఎళ్తూ చనిపోతూ ఉంటారు. అలా బ్రిడ్జి కట్టమనేటువంటి అలాగా ఇది కూడా వన్ ఆఫ్ ద అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట. సో, ఈ జగపతిబాబు క్యారెక్టర్ వచ్చేసి ఊరి కోసం ఆ స్టేషన్ అనేది ఏదైతే ఉంటదో, స్టేషన్ మించి ఊరు మించి ట్రైన్ ఎళ్తూ ఉంటుంది కానీ అక్కడైతే ఆగదనమాట. సో, దాని గురించి మెయిను. అది అక్కడ ఆగి స్టేషన్ కట్టించాలనేటువంటి దాంతోటి జగపతిబాబు ట్రై చేయటం, వర్కౌట్ కాకపోవటం, చివరికి అతను బాధపడుతూ చనిపోవటం. సో, అలా అయితే జరుగుతుందనమాట. పెద్ది క్యారెక్టర్‌కి చెప్పాలంటే ఏంటంటే, ఆయనకి క్రికెట్ అంటే ఇష్టము. ఊళ్ళో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. సో, ఇగ ఎట్ ద సేమ్ టైమ్ సినిమాని స్టార్టింగ్ అంతా కొంత స్లోగా కనెక్ట్ అవుతూ పోతూ ఉంటుంది. సో, తర్వాత ఈ బొమ్మన ఇరానీ క్యారెక్టర్ గానీ, తర్వాత అన్ని మంచి మంచి క్యారెక్టర్స్ అయితే కొన్ని బానే ఉన్నాయి గానీ, సో, ఇంకా స్పోర్ట్స్ కోసం వచ్చేసి ఆ పర్టిక్యులర్ ఊళ్ళో ఎవరున్నారో స్పోర్ట్స్ కోసం అని జెప్పేసి వెతుకుతూ, అలా ఏ స్పోర్ట్ అన్నా సరే ఇగ ఇతనే అనే టైప్‌లోకొస్తూ ఉంటుంది కథ. సో, ఇక దాని తర్వాత ఇంగ సెకండ్ హాఫ్‌కొచ్చేస్తే కాస్త మంచిగా స్టార్ట్ అవుతది. ఫస్ట్ హాఫ్ అంతా కాస్త కథ అలా సాగుతూ ఉంటదనమాట. సో, ఇగ ఊర్లోకొచ్చి తెలుసుకొని అసలేంటి, ఈ ఊర్లో సెలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ తెలుసుకొని అసలు ఇంత పచ్చి పల్లెటూరులో గూడా స్పోర్ట్స్ నడుస్తాయా అని జెప్పేసి అన్నీ తెలుసుకుంట తర్వాత ఏంటంటే ఎవరు అడిగినా గానీ పెద్ది, పెద్ది అంటూ ఉంటారనమాట. సో, ఇగ విలన్ గూడా ఏంటంటే, ఇంకా ఆయన కుస్తీ పోటీలు చేస్తూ ఉంటాడు. సో, ఈ పెద్దినేమో క్రికెట్ అంటే ఇష్టం. క్రికెట్ ఆడుతూ ఉంటాడు. సో, ఇగ దాంతోటి ఈ ప్రతి పోటీలో ఎక్కడ జూసినా, ఎవరు జూసినా ఇంకా ఇతనే అని అన్నట్టు అంటే పెద్దియే అని అన్నట్టుగా మెయిన్ మొత్తానికైతే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. స్టోరీ పరంగా జూసుకుంటే కొంత స్లోగా ఉన్న సబ్జెక్ట్ అనేది విలేజ్‌కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ గాబట్టి ఏమైందంటే జనాలకి కనెక్ట్ అవ్వడానికి కొంత టైం పడతది. సో, మనం ఉన్నటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలాంటివన్నీ చూసుకుంటే, సో, కొంత టైం అయితే పడతది. విలేజ్‌లో క్రికెటు, విలేజ్‌లో ఇది ఇప్పుడు 'లగాన్' ఉంది చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 'లగాను' స్టార్టింగ్ అంతా స్లోగుంటుంది. కానీ ఎప్పుడైతే క్రికెట్ స్టార్ట్ అవుతదో, అసలు జనాలు ఒక ఐపీఎల్ చూస్తున్నట్టో, అది చూస్తున్నట్టు ఫీల్ అయిపోతారనమాట. కాతే ఈ సినిమాకొచ్చేటప్పటికి ఏమైందంటే క్రికెటు, కుస్తీ, రన్నింగు ఇలాగ ఒక 2, 3 ఎలిమెంట్స్ అయ్యేటప్పటికి కొంత డిసప్పాయింట్‌మెంట్ అనిపిస్తాను గానీ, బట్ ఓవరాల్‌గా ఏంటంటే, సినిమా బావుంటది. సో, ఇంకా లాస్ట్‌కొచ్చేటప్పటికి ఇంకా లాస్ట్‌లో ఒక మంచి ట్విస్ట్ ఉంటది. సో, తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ఆ ఎమోషన్స్ అనేవి బాగా క్యారీ అవుతాయన్నమాట. ఆ హాఫ్ ఎన్ అవరు ఇంపార్టెన్స్ సినిమాకి. సో, మెయిన్ జూడాలి అంటే లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ చాలా బావుంటది. అద్భుతంగా అనిపిచ్చింది. ఇక మనకి పాజిటివ్, నెగెటివ్ ఎలిమెంట్స్ యాస్పెక్ట్ చూసుకుంటే, కథ పరంగా విలేజ్‌కి సంబంధించిన కథ. సో, ఇంకా విజువల్స్ అనేవి ఆబ్వియస్‌లీ కెమెరామాన్ గారు సూపర్‌గా తీశారు. ఇగ హీరోయిన్ అంటే ఆల్‌మోస్ట్ అవసరమా అనిపిచ్చింది. ఇక ఈ సినిమానంతా భుజాల మీదకేసుకొని నెత్తిన పెట్టుకొని మోసిందెవరు అంటే యాక్చువల్లీ 'రామ్ చరణ్' అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టిపుల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. సో, దాంతో పాటు ఆ విజువల్‌ని గట్టెక్కించాలి. అంటే ఒక ఇప్పుడు మనం 100 కేజీల బరువుంది. ఓ బక్క పిల్లోడిని తీసుకొని మోయరా అంటే మోయలేడు కదా!
సో, అతను మోసాడు అంటే జనాలు నమ్మరు. ఏదో క్రేన్ పెట్టి కట్టి మోయిచ్చారు అన్నట్టుంటది. కానీ అదే కొంచెం స్టౌట్‌గా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, నెత్తిన పెట్టుకొని మోసాడంటే పర్లేదురా ఈడు మోస్తున్నాడని నమ్మొచ్చనమాట. సో, అలాగా ఏంటంటే ఈ పర్టిక్యులర్ సినిమాని 'రామ్ చరణ్' సింపుల్‌గా భుజాల మీద పెట్టుకొని మోసాడని చెప్పొచ్చు. అదర్ దాన్ 'రామ్ చరణ్' ఈ సినిమా వేరే ఎవ్వరు చేసినా సరే పెద్దగా వర్కౌట్ అయ్యేది గాదు. ఎందుకంటే అసలే చెప్పాను గదా నేను పల్లెటూరు సబ్జెక్ట్ అంటేనే కనెక్ట్ అవ్వటం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ సబ్జెక్ట్‌కి కనెక్ట్ అవుతే చాలా బావుంటది. సో, ఆ కనెక్ట్ అవ్వడానికే మనకి టైం పడతదనమాట. సో, 'రామ్ చరణ్' అయితే 100% దీనికి 100కి 100 మార్కులు ఎవరికేయొచ్చు అంటే 'రామ్ చరణ్‌కి.' ఇక డైరెక్షన్ పరంగా చూసుకుంటే యాక్చువల్‌గా ధైర్యం చేశాడని చెప్పొచ్చు బుచ్చిబాబు. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్‌ని తీసుకొని ఒక పెద్ద హీరోని ఒప్పించి చేయడం అనేది 100% ధైర్యమే ఖచ్చితంగా. బట్ హి ట్రైడ్ హిస్ బెస్ట్. అసలు ఎక్కడ గూడా డిసప్పాయింట్‌మెంట్ అయితే లేదు. కొంత డిసప్పాయింట్‌మెంట్ ఎక్కడ అనిపిస్తుంది అంటే కొన్ని అంటే జనరల్‌గా మనమేంటంటే సినిమాలకి లాజిక్స్ ఉండవంటారు గదా! అంటే మనం ఏదన్నా ఒక సీన్ చూపించినప్పుడు ఆ సీన్‌లో ఇదేంటి? ఈ లాజిక్ ఏంటి? ఆ లాజిక్ ఏంటి? అంటూ ఉంటామనమాట. సో, అంటే ఇప్పుడు ఫైటింగ్ జూసుకోండి మీరు. వాడు ఇక్కడి నుంచి ఇలా కొడితే, ఈ పడేవాడు బోయి ఎక్కడో ఫ్యాక్టరీలో వాటిల్లో పడతాడు. మళ్ళీ అక్కడ ఫైటింగ్ మొదలైద్దనమాట. అంటే లాజిక్ ఉండదు దానికి. కొడితే అక్కడే పడాలని ఉండదు. అలాగా కొన్ని లాజిక్‌లు బానే మెయింటైన్ జేస్తూ వచ్చారు గానీ ఏంటంటే, కొన్ని చోట్ల కనెక్షన్ అంటే ఆ సినిమా లెంగ్త్ గూడా ఏమైందంటే నాకు తెలిసి ఇప్పుడు 'గేమ్ చేంజర్' గూడా అదే పరిస్థితి. సినిమా లెంగ్త్ ఎక్కువైపోయింది. లెంగ్త్ ఎక్కువైపోయేటప్పటికి ఏమైందంటే ష్రింక్ చేశారు. ష్రింక్ చేసినప్పుడు ఏమైంది సీన్‌కి అసలు సంబంధం ఉండట్లా. కనెక్షన్ కట్ అయిపోతుంటుంది. అలాగా ఈ సినిమాలో గూడా కొంత ఏంటంటే ఎడిటింగ్ పరంగా ఎంత బావున్నా గానీ కొద్దిగా లాజిక్సు కొంచెం ఒక్కొక్క చోట అంటే ఆ జంప్ అనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు ఈ సీన్ ఏంది? ఈ సీన్ తర్వాత ఈ సీన్ ఏంటి? అని అనిపిస్తూ ఉంటుందనమాట. సో, అలా కొంచెం అక్కడక్కడ జంపులు అనేవి ఉండటము. అదర్ దాన్ దట్ కెమెరా వర్క్ సూపరు. తర్వాత మ్యూజిక్ వచ్చేస్తే ఏఆర్ రెహమాన్‌ది పెద్ద అంత సూపర్ గొప్ప మ్యూజిక్ ఏం గాదు. ఎందుకంటే ఏఆర్ రెహమాను నాకు తెలిసి అంటే మనం ఆయన ట్రాక్స్, ఆయన మ్యూజిక్, ఆయన స్టైలు, ఆయన అంతా చేయాల్సిన ఎంజాయ్ అంతా చేసేసాం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌కి. సో, ఇప్పుడొచ్చేసి కొత్తగా మళ్ళీ కొత్త ట్రాక్ ఇస్తున్నాడు అన్న ఫీలింగ్ పెద్దగా రాట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ ఏఆర్ రెహమాన్ ఎప్పుడో కొట్టేసాడు గదా! వినేసాం గదా! అని ఇప్పుడు 'రోజా' పాట మళ్ళీ వేరే సినిమాలో బెటర్ అనుకోండి. ఎలా అనిపిస్తది? మనం ఎప్పుడో వినేసాం ఆ పాట అన్నట్టు అనిపిస్తుందనమాట. సో, అలాగా కొన్ని ట్యూన్స్ ఇది వేరే సినిమాలో చూసాం గదా! మనం 'పొన్నియిన్ సెల్వన్' లాంటి దాంట్లో అక్కడిక్కడ చూసాం అన్న ఫీలింగ్ వస్తది గానీ, కొంచెం కొత్తదనము అసలు అమ్మో! ఏఆర్ రెహమాన్ మ్యూజికా అన్నట్టు ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే పాటలు ఏఆర్ రెహమాన్ పాటలా అని వింటూ ఉంటాం. 'రామ్ గోపాల్ వర్మ సినిమానా' అని చూస్తూ ఉంటాం. అలాగే బ్రాండ్ అనేది వాళ్ళకుంటది. అదర్ దాన్ హీరో, హీరోయిన్ వాళ్ళ బ్రాండ్ అనేది ఉంటది. సో, దీంట్లో కొంత ఆ బ్రాండ్ ఇమేజ్ తగ్గిందనేమో అనిపిచ్చింది. అంటే ఓకే. ఓవరాల్ మ్యూజిక్ పెర్ఫార్మన్స్ పర్ఫెక్ట్‌గుంది. చాలా చోట్ల బానే ఉంది. కానీ కొన్ని చోట్ల మాత్రం డిస్సాటిస్ఫైడ్‌గా ఉంటది. అంటే కొద్దిగా డల్‌గా అనిపిస్తూ ఉంటాయన్నమాట. దాంతో పాటు పాటలైతే కొన్ని పాటలు బావున్నాయి. 1, 2 పాటలు పెద్ద అంత టైమింగ్ 'హల్లో హల్లోలో' పాట టైమింగ్ పెద్ద అంత ఏం చెప్పుకున్నంత గొప్పగా ఏం లేదు. ఎందుకొచ్చింది అన్నట్టు ఉంటుందన్నమాట. బట్ ఓవరాల్‌గా ఎంటర్‌టైన్ జేయడానికైతే ట్రై జేస్తారు మోర్ ఆర్ లెస్. సాంగ్స్ కొన్ని రీజనబుల్‌గా బానే ఉన్నాయి. సో, మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో ఎక్కువ విజువల్సు, తర్వాత ఆ విలేజ్‌కి సంబంధించిన సీన్సు, సో, కొంచెం ఎమోషనల్ టచ్చు, లాస్ట్‌లో వచ్చేటువంటి ట్విస్టు. సో, ఇలాంటివి ప్లస్ పాయింట్‌లయితే చాలానే ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ మైనస్‌లు గూడా ఉన్నాయి. ప్రతి సినిమాలో ప్లస్‌లు, మైనస్‌లు ఉంటాయి. మైనస్ లేకుండా ఏ సినిమా 100కి 100% పర్ఫెక్ట్ ఉండవు గదా! సో, ఇంత పెద్ద సినిమా అంటే ఇంత పెద్ద కథ, ఇన్ని రకాల స్పోర్ట్సు, ఇంతమంది క్యారెక్టర్స్ వీళ్ళందరిని హ్యాండిల్ చేయడం అనేది ఒక పెద్ద గ్రేట్‌నెస్. సో, 'రామ్ చరణ్', 'బుచ్చిబాబు' మంచి ఎక్స్‌పెరిమెంట్ చేశారు. చేసింది నాకు తెలిసి సక్సెస్ అయిందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక ప్రతిదాన్ని మనం భూతద్దంలో పెట్టి చూడకూడదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూర్చున్నోడు కూర్చున్నట్టే ఎంజాయ్ చేయాలి అంటే అవ్వదు. వర్కౌట్ అవ్వదు. కొన్ని ఉండవు సినిమాలకు. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ సినిమా పర్ఫెక్ట్ హిట్ అయింది. అదే డైరెక్టర్ ఇంకో సినిమా తీస్తే అట్టర్ ఫ్లాప్ అవుతది. ఎందుకంటే మరి డైరెక్షన్ రాదా? అని కాదు కదా! అదేంటంటే కొంత సబ్జెక్ట్ జనాలకి ఎక్కదు. ఆ సబ్జెక్ట్ ఎక్కింది. ఈ సబ్జెక్ట్ ఎక్కదు. సో, అలాగా బ సో, కొంత పోతూ ఉంటే సినిమా మనకి ఒక్కో చోట బోర్ కొడతది. ఒక్కో చోట అబ్బా! ఏం సినిమారా అనిపిస్తది. కానీ కొన్ని సీన్‌లు చూస్తుంటే మళ్ళీ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, అది మెయిను ఓవరాల్‌గా సినిమా అయితే. కొంచెం ఎలివేషన్స్ అంటే ఇంక పెద్ద ఎలివేషన్స్ అంటూ ఉండేటువంటి సినిమా ఏం కాదు ఇది. ఒక కథ ఓరియెంటెడ్ సినిమా. దీనికి మెయిన్ చూడాల్సిందేంటంటే, మనం ఆ విలేజ్‌లో అతను ఎలా ఆ ట్రైన్ స్టేషన్ ఎలా తీసుకొచ్చాడు. దానికి అతని పేరు పెట్టేసి 'జగపతి బాబు' పేరు పెట్టేసి ట్రైన్ స్టేషన్‌ని అంటే మెయిన్
ఒక పల్లెటూరుని ఒక దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి కథ అనైతే చెప్పుకోవచ్చనమాట. సో, ముందు ఫ్లాష్ బ్యాకులలో ఏది 'కేజీఎఫ్' టైప్‌లో ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటే స్టార్ట్ అవుతూ ఉంటే సో, మోర్ ఆర్ లెస్ అయితే మాత్రం సినిమా బానే ఉంది. ఎంజాయ్ చేయొచ్చు. కాతే కొద్దిగా లెంగ్తే ఎక్కువేమో అలా అనిపిచ్చింది నాకు. ఇంకా కొన్ని ట్రిమ్ చేయొచ్చని. ఎందుకంటే ఎడిటింగ్ గూడా ఎంత ట్రిమ్ చేసుకుంటూ వచ్చినా ఇక 3 గంటల సినిమా అంటే కొన్ని సీన్‌లు భరించడం అయితే కష్టము. ఇంకా కొంచెం ఒక 35 మినిట్స్ సినిమా తీసేయొచ్చు. తీసేస్తే ఇంకా కొంచెం మనకి గ్రిప్పింగ్ వచ్చేదేమో అని నాకైతే అనిపించింది. సో, మొత్తానికైతే ఓవరాల్‌గా వాళ్ళు పడ్డ కష్టానికి మనం ఖచ్చితంగా గుర్తింపు అయితే ఇవ్వాలి. సినిమా అయితే చాలా బాగుంది. మీరు మంచిగా హ్యాపీగెళ్లి థియేటర్‌లో కూర్చొని నాలాగా అందరూ ఎంజాయ్ చేసి రండి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో అయితే మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కానీ పబ్లిక్ టాక్ ఎప్పుడైనా గాని ఒక్కటి గుర్తుపెట్టుకోండి సినిమాకి నెగెటివ్ ఉంటారు, పాజిటివ్ ఉంటారు. సో, సినిమాని మనం సినిమాలాగా చూడాలి. సో, వాళ్ళు పడ్డ కష్టాన్ని గుర్తించాలి. కథ దాంట్లో ఉన్న గొప్పతనాన్ని మనం గుర్తించాలనమాట. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.